ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని, గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే కానీ, జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. తులారాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, సమతుల్యం తప్పితే నష్టమే. బాగా గుర్తుపెట్టుకోరు, ప్రతి దాంట్లోనూ సమతుల్యం ఉండాలి. తులారాశి మిత్రులారా, తులారాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు, స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు చూడండి. డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది, జాగ్రత్త పడండి. అసలు విషయానికి వస్తే, గురు భగవానుడు 9వ స్థానంలో, శని 6వ స్థానంలో, రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, శుక్రుడు తులారాశి అధిపతి సమసంతుల్యంతో సంబంధాలు ఉన్నాయి. అదృష్టం ఉంది, కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అదృష్టం బాగా ఉంది, మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. తులారాశి మిత్రులారా, ఇంతకు ముందు జరుగుతున్నటువంటి నెగిటివ్స్ ని బుర్రలో వేసుకోండి, పాజిటివ్స్ ని వదులుకోకండి. బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. మీకోసం అదృష్ట లక్ష్మి మిమ్మల్ని ముందు నడిపేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల తులారాశి వారికి వచ్చే ఒక పరీక్ష ఏంటంటే, ఇద్దరిని సంతోషపెట్టాలా, ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని సంతోషపెట్టాలా. అన్బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎప్పటికీ కూడా. మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోండి. మీ ఆలోచనలో, ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది, ప్రేమలో అయోమయం అవుతుంది, వ్యాపారంలో డీల్ మిస్ అవుతుంది. కాబట్టి ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకోండి, కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం అండి. 5,000 కరెక్ట్గా ఉందా, ఎక్కడో ఒక చోట తేడా ఉంటుంది కదా. అందరి జీవితంలో అందరినీ కష్టపెట్టలేము. సరైనది ఎంచుకోవడం మంచిది. మీకు ఏది కావాలో అది ఎంచుకోండి చాలు. ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రైవేట్ రంగంలో అనుకంటే పనిభారం పెరుగుతుంది, పోటీ ఎక్కువ, మీ న్యాయ స్వభావం పరీక్ష పడుతుంది. అసాంఘికమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి. దాన్ని వినియోగించుకున్నారంటే మీ జీవితం శూన్యంలో పడిపోతుంది. కాబట్టి పాత జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి దిగకండి. పోటీలో గెలుస్తారు. ఈ నెల నిష్పక్షపాతంగా పనిచేస్తే విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఎవరితో ఉన్నా ఏదైనా చెప్పాలనుకుంటే ముఖం లేకుండా, మొహమాట లేకుండా చెప్పండి, చెయ్యండి. మాట్లాడడం తగ్గించి పనిలో చూపించండి. మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఉద్యోగంలో మీకు మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ వచ్చాయి, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు, ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్లో ధైర్యంగా నిలబడండి, ఆన్సర్ ఇవ్వండి. ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నలు వస్తున్నాయి, నిలబడండి, సమాధానం చెప్పండి. ఒకవేళ మీకు సమాధానం తెలియదంటే తెలియదని మొహమాటలా కూడా చెప్పండి. అది కూడా మీకు మార్క్ వస్తుంది. తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో 2 ఆప్షన్స్ ఉంటుంది ఎప్పుడు. ఆ 2 ఆప్షన్స్ని ఏది కరెక్ట్ కాదో ప్రతిదీ మీ చేతిలోనే ఉంది, దాన్ని తీసుకోండి. ఇండస్ట్రీస్ వారికి చిన్న చిన్న మిషనరీ రిపేర్స్ లేదా ఓవర్ ఆయిలింగ్ ఇవన్నీ ఉంటాయి. మంచి టెక్నీషియన్ పిలిచి అది చేసేసుకోండి. వ్యాపారంలో నెగోషియేషన్ చాలా కీలకం. డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సినటువంటి లోన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు, లేదా చిట్ ఫండ్స్లో ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఏమైనా పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు మాస ద్వితీయంలో ఉంది. ఆర్థికంగా పెట్టుబడులు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన, కానీ లాభం స్థిరంగా ఉండదని ఒక భయం. అన్నీ చేయండి, ధైర్యంగా చేయండి, అన్నీ వస్తాయి. షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, తప్పకుండా మీకు డెవలప్మెంట్ ఉంటుంది. డబ్బు విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సమతుల్యత చాలా ముఖ్యం. అదే మిమ్మల్ని కాపాడుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం. వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని ఎంచుకోండి, కానీ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా చూసి వెళ్ళండి. తర్వాత ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, ఉద్యోగాలు పోయిన వారికి ఈ నెల మాస ద్వితీయంలో ఒక శుభవార్త ఖచ్చితంగా ఉంటారు. ఉద్యోగస్తులు, విదేశీ ఉద్యోగస్తులందరికీ కూడా. వ్యవసాయదారులకి మంచి హెచ్చుతగ్గులు ఉంటాయి. మార్కెట్లో నిల్వ చేసిన వాటికి బాగా మంచి లాభాలు వస్తాయి. తొందరపాటు అమ్మకం వద్దు, కరెక్ట్గా చూసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్లో ప్లానింగ్ అవసరం. బాగా అమ్మకం ఆలస్యమైన లీగల్ క్లారిటీ వస్తుంది, తప్పకుండా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు కేసులు, మీరు నైతికంగా బలంగా ఉంటారు కాబట్టి తీర్పు ఆలస్యమైన గెలుపు మీదే ఉంటుంది.
విజయం మీ వైపు వస్తుంది. ఓర్పు చాలా అవసరం. ఇంకా ప్రేమికుల మధ్యలో అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి చూసారా? కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేయండి. ఈగోస్ వద్దు. ప్రేమికుల మధ్య ఈ మధ్య ఈ యూత్‌లో ఉన్న వాళ్ళకందరికి ఎలా ఉంటుందంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని చెప్పి సెల్ఫ్ సెక్యూరిటీని పోగొట్టుకుంటున్నారు. నమ్మండి. ఒకళ్ళని ఒకళ్ళు నమ్మండి. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. ప్రేమ పెరుగుతుంది. మీ యొక్క సంతానం పట్ల మంచి బాధ్యత తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. తర్వాత న్యాయం కాదు, ఆప్యాయత అవసరం. ఎవరు ఎలా చేస్తున్నారు అనేది కంటే కూడా ఆప్యాయంగా ఉండడం ముఖ్యం. అది చేసుకోండి. తర్వాత ఇక హెల్త్ పరంగా కిడ్నీ, వెన్నెముక వీటి మీద జాగ్రత్త పడాలి. ఒకసారి చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. బాగా టైర్డ్‌నెస్ ఉంటుంది. నీరు ఎక్కువ తాగండి. విశ్రాంతి అవసరము. ఇక స్పోర్ట్స్‌లో అన్ని రంగాల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అది కూడా చూసుకోండి. అదృష్ట సంఖ్య అని చెప్తే ఈ నెల తెలుపు మరియు గులాబీ కలర్ మీకు చాలా కలిసొస్తుంది. అదృష్ట సంఖ్య 6. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు అండి అందరికి కూడా ఈ నెల. అదృష్ట సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు. ఏదైనా నిర్ణయాలు, డిస్కషన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఈ టైంలో చేయండి. ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోవడం మంచిది. ఇక శుక్రవారం లక్ష్మీ ఆరాధన చేయండి. తల్లిన వస్తువులు దానం ఇవ్వండి. అనవసరపు వాదనలను తగ్గించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం దేవాలయంలో వెలిగించండి. ఈ నెల మీరు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్న సంవత్సరం అంతా ఉంటుంది. నిర్ణయం శక్తిని పెంచే ఒక సమయం. భవిష్యత్తును భయపెట్టే ఒక విషయం కాదు నేను చెప్పేవాడిని కూడా. గ్రహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా అనుకూలంగా ఉంది. జాగ్రత్త పడండి తులారాశి మిత్రులారా. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. రథసప్తమి. ఈ రథసప్తమి అంటే ఏంటి అసలు? అసలు ఎందుకు చేయాలి? ఆ రోజు చేయవలసిన విశేషాలు అంటే సూర్య జయంతి అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక డే, హెల్త్ డే అని కూడా చెప్పచ్చు. అందరికీ నమస్కారం. రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది సూర్యుని యొక్క మహోత్సవం. అందరూ కూడా సూర్య నమస్కారం అంటుంటారు చూసారు. ఆ 12 నమస్కారాలు బెండ్స్ అంతా చేయకుండా సూర్యుడికి చేసుకుంటే శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది. ఫస్ట్ ఆరోగ్యం అంటేనే సూర్యుడు, సూర్యుడు అంటేనే ఆరోగ్యం. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు సూర్యుడు తన దివ్య రథంపై ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తారు. శాస్త్ర విశ్వాసం ఇది. అంటే దక్షిణాయనం అయ్యి ఉత్తరాయణ ప్రారంభం కావాలి కదా. 7 గుర్రాల మీద కూర్చొని, రథం మీద కూర్చొని సూర్యుడు తన యొక్క యాత్రను ప్రారంభిస్తున్నట్ట 7 దిక్కులకి. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రారంభించేశారు. అందుకని దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్యుని రథానికి 7 గుర్రాలు, ఇవి 7 వర్ణాలు, 7 రోజులు, 7 శక్తులు సూచిక. ఈరోజు చేసిన సూర్యారాధన వల్ల ఆరోగ్యం, శక్తి, తేజస్సు, దీర్ఘాయుస్సు లభిస్తాయని శాస్త్రోక్తి. చేస్తే మంచిది కదా. అర్క స్నానం, ఈ జిల్లేడాకు ఉంటుంది కదా, ఆ జిల్లేడాకుని నెత్తి మీద పెట్టుకొని తల ముందు నువ్వుల నూనెతో చక్కగా శరీరంతో అభ్యంగన చేసి సూర్యుడు ఉదయించగానే లేచి వారికి నమస్కారం చేసి ఆ జిల్లేడాకు పెట్టి మంచి వేడి నీళ్లతో స్నానం చేసి అది పడుతుండగా ఆ ఆకుని కింద పడేయకుండా చేయాలి స్నానం. అదే నీళ్ళ యొక్క ఫోర్స్తో పడిపోవాలి. పెట్టుకోవడం మాత్రం మన బాధ్యత. అది జిల్లేడాక అంటే అవును, అక్కడే శ్వేతార్క మూల నివాసాయ. ఆయన శ్వేతార్కం అంటే ఆయనకి చాలా ఇష్టం, తెల్లటి జిల్లేడు అంటే. ఆ అర్కం ఎలా పెట్టుకోవాలి? ఆకులు తల, భుజాలు, మోకాళ్ళపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇది రోగ నివారణకు ఒక అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి ఆన్లైన్లో తెచ్చుకొని, సిటీలో ఉన్న వాళ్ళకి దొరకవచ్చు, ఆన్లైన్లో తెచ్చుకొని, లేదా కొంచెం అటుపక్క అలా వెళ్ళండి. ఊరు బయట వెళ్ళాలంటే ఎక్కడ పడితే అక్కడ జిల్లేడు చెట్టు ఉంటుంది, తెంచి పెట్టేసుకొని కవర్లో పెట్టేసుకోండి, చక్కగా తీసుకోండి. ఇంకా తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలడము. ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపం చేసి నీళ్లు వదలండి. మళ్ళీ చెప్తున్నా, ఓం హ్రీం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అని 7 సార్లు కానీ 12 సార్లు కానీ నీళ్లు వదిలి జపం చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా జనరల్గా యోగా పద్ధతిలో సూర్య నమస్కారం అనేది ఉంటుంది కదా, ఆ పద్ధతి ప్రకారం దానికి ఒక్క సూర్య నమస్కారాన్ని 7 సార్లు చేయాలి. అంటే 12 కలిపితే 1, దాన్ని అలా 7 సార్లు చేయండి. సంవత్సరానికి కావాల్సిన ఎనర్జీ నకసిక పర్యంతం ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా అయిపోతుంది.
ఆరోగ్యం సూర్యానుగ్రహం వల్లే లభిస్తుంది కాబట్టి రథసప్తమి నాడు చేసిన సూర్యారాధన సంవత్సరంతో శక్తినిస్తుంది. అద్భుతమైనటువంటి విశేషాలను పొందుతా. ఈరోజు ఏం చేయాలి? ఉదయం లేవగానే అద్భుతంగా పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి. మంచి ఒక చెట్టు నాటాలి. ఒక్క చెట్టు అయినా ఈరోజు నాటాలి అని చెప్పడం దీంట్లో ఎలా ఉంటుందంటే ఆ రోజు విశిష్టత ఏం చెప్పుకోవాలంటే సూర్య జయంతి కూడా అని పిలుస్తారు. ఆరోగ్యం, దీర్ఘాయుషు, తేజస్సు, మహాశుభదనం, శరీరం నుండి అలసట, రోగ నివారణకు అనుకూలం, పితృదోషాలని తొలగిపోతాయి రేపు కానీ ప్రార్థన చేస్తే. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తూర్పు దిశగా నిలబడి సూర్య నమస్కారాలు చేసి ఏం చేయాలి? మన నైవేద్యం ఏం చేయాలి? బెల్లం పొంగలి, తీపి పొంగలి, గోధుమ, బెల్లం, నెయ్యి ఇవన్నీ కూడా దానం ఇయ్యచ్చు, నైవేద్యంగా పెట్టచ్చు. మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున 2026 మహాశివరాత్రి వస్తుంది. ఇక శివరాత్రి అనగానే అందరూ దేవాలయాలకు వెళ్ళి అభిషేకారాధన చేసేసుకొని చాలా అద్భుతంగా చేస్తారు కదా. కాస్త దాని గురించి కొంచెం ఎన్లార్జ్ చేసి చూద్దాం. శివరాత్రి ఒక్క రాత్రి జీవితాన్ని మార్చే శక్తి అండి. ఆ శివుడు గరళకంఠుడు భోళాశంకరుడు మనకందరికీ అనుగ్రహం ఇచ్చే అందరికీ ఒక శుభదినం చెప్పచ్చు. నమస్కారం భక్తులారా. మహాశివరాత్రి అంటే కేవలం ఉపవాసం కాదు, కేవలం జాగరణ కాదు. ఇది మనలో అజ్ఞానాన్ని చీల్చి చెండాడి రాత్రి. ఇది శివతత్వాన్ని అనుభవించే ఒక అద్భుతమైనటువంటి రాత్రి అని కూడా చెప్పచ్చు. శివరాత్రి ఎందుకు అంత ప్రత్యేకమో, ఈ ఒక్కరోజు ఎందుకు జీవితానికి కీలకమో, నిజంగా శివుడు ఏమి ఇస్తాడో మీకు స్పష్టతగా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తి చూస్తే. శివ అంటే శుభం, రాత్రి అంటే అజ్ఞానం. ఆ యొక్క శుభాన్ని ఇచ్చే శివుడు అజ్ఞానాన్ని ఇచ్చే ఆ రాత్రిని తొలగించే రాత్రి శివరాత్రి. అజ్ఞానం నశించి శుభతత్వం వెలుగులోకి వచ్చే రాత్రి. ఈ రాత్రి శివుడు పుట్టినరోజు కాదండి, బాగా గుర్తుపెట్టుకొని. వివాహం జరిగిన రోజు మాత్రమే కాదండి, ఇది మన చైతన్యాన్ని మేలుకొలిపే రోజు కూడా. ఈ రాత్రి ఎందుకు అంత శక్తివంతమైనదంటే పురాణాల ప్రకారం మహాశివరాత్రి నాడు భూమి, ఆకాశం, బ్రహ్మాండ శక్తులు ఒకే లయలో ఉంటాయి. మన శరీరంలో శక్తి సహజంగా పైకి ప్రయాణిస్తాయి. అందుకే ధ్యానం సులభం, మంత్ర జపం ప్రభావవంతంగా ఉంటుంది, మనసు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది భక్తి కాదు, శరీరం మనసు యొక్క శాస్త్రం అని కూడా చెప్పచ్చు. శివలింగం రాయి కాదు, దీని గురించి తెలుసుకోవాలి అందరూ కూడా. అది ఆకారం లేని పరమతత్వానికి చిహ్నం, సృష్టికి మొదలు, అనంతం లేని ఒక తత్వం అని కూడా చెప్పచ్చు. అభిషేకం చేయడం అంటే ఏంటిది? నీటితో మన అహంకారాన్ని కడగడము, పాలతో మన కోపాన్ని చల్లార్చడము, బిల్వపత్రంతో మన కోరికలను అర్పించడము. అందుకే శివుడు కోరేది వస్తువులు కాదు, మార్పు. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఎంత వీలుంటే అంత జపం చేయండి, అంత బాగుంటుంది. ఇంకా ఉపవాసం ఎందుకు చేస్తారు? మీ యొక్క జీర్ణక్రియలన్నీ కూడా అద్భుతంగా క్లెన్స్ అవుతుంది, శరీరాన్ని తేలిక చేస్తుంది, ఆలోచనలు శుద్ధి చేస్తుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. అందుకే ఈరోజు ఉపవాసానికి ప్రత్యేక శక్తి ఉంది. ఉపవాసం అంటే నేను ఉపవాసం అని చెప్పి బాదం పాలు 1 లీటర్ తాగడం, రకరకాల పండ్లు తినడం కాదు. ఉపవసించడం, స్వామివారి నామస్మరణతో భగవంతుడికి దగ్గరగా వసిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి గాను, మాఘమాసంలో చక్కగా శివరాత్రి గాను 1 నెల రోజుల గ్యాప్లో 2 ఉపవాసాలు ఉండడం వల్ల ఆరోగ్యం, ఎప్పుడైతే ఆహారం పడదో శరీరానికి, ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది, ఒక ఓవర్ ఆయిల్ లాగా అయిపోతుంది, ఆత్మబలాన్ని పెంచుతుంది. జాగరణ ఎందుకు చేయాలి మరి? శివరాత్రి జాగరణ అంటే నిద్ర లేకపోవడం కాదు, అవగాహనతో ఉండడము. నిద్ర అజ్ఞానం, జాగరణ జ్ఞానం అన్నారు. అందుకే ఈ ఒక్క రాత్రి జాగరణ జీవితంలో ఎన్నో తప్పుల నుంచి కాపాడుతుంది, జాగరణ ఇస్తుంది. ఎవరు శివరాత్రి పూజ చేయాలి? ఉద్యోగ సమస్యలు ఉన్నవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నారు, మానసిక ఒత్తిడి ఉన్నారు, కుటుంబ కలహాలు ఉన్నవారు శివుడి సమస్యలతో తీసుకోపోడండి. సమస్యను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది శివరాత్రి రోజు చేయండి, ఇదే శివకృప. శివరాత్రి రోజు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి, శివనామస్మరణ చేయాలి, బిల్వపత్రార్చన చేయాలి, కొద్దిసేపు మౌనం ఉండాలి, రాత్రి ధ్యానం లేదా మంచి కథ, శివకథ వినండి చక్కగా. అందుకని సినిమాలకు వెళ్ళి టైం పాస్ చేయడం కాదు. భయం అవసరం లేదు, ఖరీదైన పూజ అక్కర్లేదు, భక్తి అవగాహన చాలండి. ఎవరు చెప్పిన శివరాత్రి నిజం, ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటే అది భక్తి, శివుడు మనల్ని మారుస్తాడు అనుకుంటే అది జ్ఞానం. మహాశివరాత్రి కోరికల పండగ కాదు, చైతన్య పండగ. మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, శివతత్వం ప్రసాదించాలని ఓం నమ శివాయ. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క కైలాసనాథుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.